వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి మోదీ సభకు సంబంధించి మల్కజ్గిరిలో ర్యాలీ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మనం చూస్తున్నాం కదా, ఒక 2 కిలోమీటర్స్ మేర కూడా బారికేడ్లతో ఎక్కడికక్కడికి కూడా రూట్స్ డైవర్ట్ చేశారు. అండ్ ఇక్కడ మొత్తం నిఘా పర్యవేక్షణలో వచ్చే వాళ్ళకు వెళ్ళే వాళ్ళకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పోలీసులు చేశారు. ఒక్కొక్కరిగా నడుచుకుంటైనా సరే మోదీని చూడడానికైతే ఇక్కడికి చేరుకుంటున్నారు. కాకా నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి నడుస్తున్నావు? నేను అక్కడ ప్రేమజయ నగర్ నుంచి. అక్కడ నుంచి మోదీ కోసమేనా? అవును. ఎట్లుంది మోదీ పాలన, ఎట్లుంది అనుకుంటాను? చాలా బాగుంది, చాలా బాగుంది. ఈసారి రాహుల్ గాంధీ అవకాశం ఇవ్వండి, పేద ఆడవాళ్ళందరికీ ₹1,00,000 ఇస్తా అని చెప్తాడు. రాదు ఆయనకి వేయరు. ఎవరు రాహుల్ గాంధీకి వేయరమ్మా, మోడీకే వేస్తారు. రైట్. మరి మల్కజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నిలబడ్డాడు. మరి గిన నాన్ లోకల్ కదా, గిన కోటేస్తారా? మనకు పరిచయం ఆయన నాన్ లోకల్ తెలంగాణనే ఆయన. మరి చాలా మంది ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆయన నాన్ లోకల్, ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు అంటారు. అంటారు, అది అందరికి సపోర్ట్ చేస్తారు, తప్పకుండా సపోర్ట్ చేస్తారు. గెలుస్తాడంటావా అసలు? గెలవాలి. మనం చదువుకొని ఏం లేం, ఎవరిని పడతామని ఓటేస్తే కాదు కదా. మనం చదువుకుని డిసిప్లిన్ క్యాండిడేట్కి వేయాలి. ఈటల రాజేందర్ డిసిప్లిన్ క్యాండిడేట్ అంటావు? పూర్తిగా అపనమ్మకం లేదు, నమ్మకమే ఉన్నది. చూస్తున్నాం ఇక్కడ. అంటే కొంతమంది ఈటల సంబంధించి ఈయన నాన్ లోకల్ అనే దాన్ని తీసుకెళ్ళిన, ఈటలకు ఇక్కడ మద్దతు తక్కువ ఉంటుందని చెప్పిన ప్రజల అభిప్రాయం అయితే తెలంగాణలో పుట్టినోడు ఎవడైనా లోకలే, ఆయన తెలంగాణలోనే పుట్టింది, ఉద్యమ బిడ్డ, లోకల్ కాదని ఎట్లా చెప్తారు? చదువుకొని విజ్ఞానవంతులపై తెలివి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈటల రాజేందర్కి ఓటేయాలి అంటున్నారు. అలా పేరేంది? సాయి కుమార్. సాయి కుమార్, ఎక్కడి నుంచి వస్తున్నావు? మేము ఇక్కడనే లోకల్లో ఉంటాం. లోకల్. ఎందుకు మోదీని చూడనీకే వచ్చినా? ఇక మేము లోకల్లోనే ఉంటాం కాబట్టి ఈరోజు మా సార్ వస్తుండు కదా, మా లీడర్. ఎవరు మీ లీడర్? మా ఈటెల రాజేందర్. అదేంది ఈటల రాజేందర్ ఇక్కడ ఆయన కాదుగా, మీ లీడర్ ఎట్లయితాడు? హుజురాబాద్ ఆయన కదా. ఇప్పుడు లీడర్ మా లీడరే. అంతేనా? అవును. ఎట్లుంది యూత్ మొత్తం ఎవరు కోటేయాలనుకుంటుంది? ఎట్లుంది? మోదీ సర్కార్ రావాలి ఖచ్చితంగా. కాదు, ప్రధానమంత్రిగా రాహుల్ గెలిస్తే ఇంటికో ₹1,00,000 ఇస్తా అంటండి ఆడోళ్ళకి. మరి రాహుల్ గాంధీకి అవకాశం ఇస్తారా? తక్కువనే అనుకుంటున్నాను, నా వరకు తెలిసినంత వరకు అయితే తక్కువనే. పైసలు ఇస్తా అన్నా ఫైదా లేదంటారు. కష్టమే. అంతేనా? రైట్. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ బాగుంటాడా లేకపోతే మోదీ బాగుంటాడా? మోదీ బాగుంటాడు. ఎంత మెజార్టీతో గెలుస్తాడు ఈటల రాజేందర్? మెజారిటీ అని ఎక్స్పెక్ట్ చేస్తలేను కానీ ఖచ్చితంగా ఈటల వస్తాడు, గెలుస్తాడు. రైట్. కాక మీరు ఎక్కడుంటారు? మేము ఇక్కడే, మాది మల్కాజ్గిరి ఎంపీ వెంకటేశ్వర రెడ్డి నా పేరు. ఓకే. కాకపోతే మేము ఉండేది ఆర్ఎల్ నగర్ రాంపల్లి. ఓకే. రోడ్ షోల వాళ్ళగా ఇంట్రెస్ట్తో వచ్చా, నడుచుకుంటా బండి ఆడబెట్టి. ఇంకా అర్థం చేసుకోండి అంతే. ఇంకా ఓకే. దేశం కోసం ఆయనకి వేయాలి అంతే. ఎవరికి? మోడీకి వేయాలి. ఇక్కడ XYZ ఎవరు అనేది నాకు ముఖ్యం కాదు, నాకు పర్సనల్గా. అభ్యర్థి ఎవరు కాదు, మోదీకే ఓటు అంటారు. నేను కాదు, అందరు కూడా ఆలోచన చేయాలనేది నా అభిప్రాయం అంతే. అయితే చెప్తోంది ఏంది అని అంటే, మోదీ ఏం చేసిండు, ఆదానికి అంబానికి దోచిపెట్టిండు, దాని వల్ల లాభం ఏంది అంటారు కొంతమంది. కుక్కలు ఎన్నో మరుగుతుంటాయండి, అదా అని అంటారు. ఈయన మన రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంది, మన వెళ్ళి మొత్తం అన్ని ఆయన ఏమంటున్నాడు, కాంగ్రెస్ వేరు గవర్నమెంట్ వేరు అదండి. ఆయన చేసింది ఏంది, మన దేశానికి ఏదైతే సమకూర్చాలనో ఆయన చేతి నుంచి చేయరు కదా, ఎవరైనా వీళ్ళని వాడి ద్వారా చేయాల్సిందే. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన రిలయన్స్ చేయలేదా? ఇప్పుడు నీవు నేను పెట్టుబడి పెట్టగలుగుతావా? పెట్టలేం కదా. అదంతా ఉచిత మాటలు. ఈయన వచ్చిన తర్వాతనే దేశం అభివృద్ధి, కాశ్మీర్ సమస్య అయితేనేమి, రామ జన్మభూమి అయితేనేమి అని నా అభిప్రాయం. కుక్కలు మరుగుతూ ఉంటాయి, పట్టించుకోవద్దు, మోదీ మాత్రమే గెలవాలంటారు. మీరందరూ ఏంది, స్కూల్ లేదా? స్కూల్ అయిపోయింది, ట్యూషన్ అయిపోయింది. మోడీని చూడనీకి వచ్చిండ్రా? హెల్పింగ్ నేచర్ అన్నీ బాగుంటాయి మేడం చెప్పడానికి. ఆయన చాలా అంటే చాలా మంచివాడు. మేము ఇప్పుడు చూస్తామో లేదో మాకు తెలియదు, మా ఇల్లు కొంచెం దూరము, ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి. మా పిల్లలు ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో మమ్మీ దగ్గర ఉంటారు. ఈ గుంపు, ఈ జనాల్లో మేము మోదీని చూస్తామో లేదో మాకు తెలియదు, కానీ మోదీయే మా లీడర్, ఆయన చూడడం కోసం మాత్రమే వచ్చామని చెప్తున్నాం. నమస్తే సార్, మీరు కూడా మోదీ గారి కోసమే వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? పిల్లల్ని తీసుకొని వచ్చారా? అవునా? ఎందుకు నచ్చారు? ఎందుకంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అయితే నచ్చేస్తారా? పిల్లల్ని బాగా చదివిస్తారు.
ఎంత దూరం నుంచి నడిచి వస్తున్నా? 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ నుంచి మోదీ గారిని చూడడానికి నడుచుకుంటూ పిల్లలు కూడా వస్తున్నారు. సో మీరు చెప్పండి, రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అంటే నిజంగా ఆ మోదీ చరిష్మా ముందు రాహుల్ గాంధీ నిలుస్తారంటారా? లేదు మేడం, ఛాన్స్ లేదు అసలు. నాట్ ఈవెన్ సింగిల్ 1% కూడా ఛాన్స్ లేదు. ఓకే. ఇది సీఎం ఇలాకా అంటే గతంలో ఎంపీ అభ్యర్థి ఇప్పుడు సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డి ఇలాకా. సో ఇక్కడ కాంగ్రెస్కే గెలవడానికి ఛాన్స్ ఉంటుంది, రేవంత్ రెడ్డికి అంత సారీ ఈటల రాజేందర్కి అంత సీన్ లేదు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? గెలిస్తే చరిత్ర అవుతుంది మేడం. బీజేపీ ఇక్కడ ఎప్పుడే గెలవలేదు బీజేపీ. సో విల్ వెయిట్ అండ్ సీ. చరిత్ర సృష్టిస్తారా? ఛాన్సెస్ ఉంది మేడం. ఎస్ ఉందంట. ఎస్. రైట్. ఈటల రాజేందర్ ఒకవేళ ఇక్కడ ఎంపీ అయితే మీరు కోరుకునే చేంజెస్ ఏంటి? చేంజెస్ మేడం, సి యాజ్ ఏ మల్కాజ్గిరి పార్లమెంటరీ మేము ఇక్కడ ఉండేవాళ్ళం. సో వాళ్ళు ఇంకా పని బెటర్గా చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ స్కూల్స్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, సో ఇమ్యూనిటీస్ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి, దాని గురించి అంటే ప్రభుత్వాన్ని గురించి కాదు మేడం. సో కొన్ని ఫండ్స్ సెంట్రల్ నుంచి కూడా కావాలి ఇంప్రూవ్మెంట్ చేయాలంటే. పెద్ద కాన్స్టిట్యున్సీ, ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి. సో సెంట్రల్ ఫండ్స్ వస్తేనే ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ అవుతుంది, బెటర్ మాకు ఉండడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. రైట్. ఈటల రాజేందర్ ఖచ్చితంగా గెలిస్తే, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈటల గెలిచిన దాఖలాలు అయితే బీజేపీ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఒకవేళ ఈటల ఈ సెగ్మెంట్లో గెలవాలి అని కోరుకుంటున్నాం. గెలిస్తే మాత్రం ఖచ్చితంగా అది ఒక చరిత్ర అవుతుంది, చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు ఈటల రాజేందర్. ఇంకా కొంతమంది మనం చూస్తూనే ఉన్నాం, అభ్యర్థి ఎవరు అనేది మాకు అనవసరం, మా కంటికి కనిపించేది మోదీ మాత్రమే. పిల్లలకు సరైన విద్యా విధానం రావాలి అంటే మోదీ ప్రభుత్వం రావాలి అంటున్నారు. ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం, ఇంకా చాలా మందితో మాట్లాడదాం. దాదాపు నేను చూస్తున్నాను, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు 2 to 3 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటే వస్తున్నారు అందరూ మోదీని చూడడానికి. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను చేసినప్పటికీ ఇక్కడ మళ్ళీ ఎలాంటి విఘాతాలు కలగకుండా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవి స్ట్రీట్స్లో నుంచి మెయిన్ రోడ్, ఇక్కడ మనం సాయిరామ్ థియేటర్ చౌరస్తాలోకి వచ్చాము. ఎవరిని జనాన్ని రానివ్వకుండా బారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. బికాస్ ఇంత పెద్ద 1 అవర్ పాటు మోదీకి సంబంధించిన ర్యాలీ ఉంది. ఈ నేపథ్యంలో మోదీ అభిమానులు ఎలా ఉంటారో కూడా మనకు తెలుసు. అభిమానుల వల్ల ర్యాలీకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండేందుకు పోలీసులు కానీ సెంట్రల్ ఫోర్స్ కానీ ఇక్కడైతే ఫుల్ ఆన్ వర్క్ చేస్తోంది. మనం చూస్తున్నాం 2 కిలోమీటర్స్ నుంచి మిట్ట మధ్యాహ్నం 1 గంట టైంలో కూడా నడి రోడ్డు మీదే ఉన్నారు పోలీసులు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. గవర్నమెంట్ మారినాక మాత్రం వాళ్ళ వర్క్ స్టైల్ మారిందని కూడా చెప్తున్నారు. చూస్తున్నాం మొత్తం మనము అవే వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాము. భయ్యా నమస్తే. नमस्ते। आपका नाम? धीरेन्द्र। धीरेन्द्र। आप किधर से आया? मैं आया हूँ उत्तर प्रदेश से। 3 साल से मैं इधर ही रहता हूँ, ओके। मलकाजगिरी में। यहाँ जॉब करता हूँ मैं सिकंदराबाद में। आप किधर काय को बैठ किया? अभी प्रधानमंत्री जी आ रहे हैं ना, हाँ। तो उसके लिए वेट कर रहा हूँ, क्योंकि अगर फिर लेट हो जाऊँगा तो फिर फ्रंट में नहीं मिलेगा, बैक से फिर मैं देख नहीं पाऊँगा, इसलिए। ओके। उत्तर प्रदेश में योगी सरकार कैसा है? बहुत बढ़िया, बहुत ही बढ़िया। 100 आउट ऑफ 100। योगी की बिल्कुल। क्राइम रेट एकदम अभी कम हो गया है, और जितना करप्शन है वो भी कम हो गया है, और जॉब भी कितनी सारी हो गई हैं। आप देखिए अपना नोएडा जो है बहुत ही डेवलप हो गया है। आईटी सेक्टर वगैरह जो था पहले से भी काफ़ी डेवलप है, और जाहिर सी बात है अब अगली बार फिर से योगी आने वाले हैं, तो डेवलपमेंट तो चलता ही रहेगा, और क्राइम रेट भी ख़त्म ही हो जाएगा जहाँ तक है अभी। राहुल गांधी और मोदी अच्छी प्रधानमंत्री दिखाने के लिए मोदी ओनली। राहुल गांधी बोला हमारा गवर्नमेंट आने की भारत देश में 1 लाख रुपया देता। वो बातें ऐसी हैं कि 1 लाख रुपए देता है, जैसे कि अभी कांग्रेस वालों ने हैदराबाद में लेडीज़ों के लिए फ्री कर दिया है। अब उस फ्री की वजह से क्या हुआ है कि एक तो हमारी इकोनॉमी को उसको भी लग रहा है कि हमारी इकोनॉमी भी नीचे जा रही है, और ऊपर से क्या है कि लेडीज़ों को जो और आम जो ऑटो वाले हैं जो अपना डेली बेसिस कमाते हैं उनके लिए भी कितनी दिक्कत है, उसके लिए नहीं सोचा। शायद ये कब तक रहेगा नहीं मालूम, लेकिन ये लाइफ टाइम तो कांग्रेस नहीं रख सकती। जब तक 5 साल तक कांग्रेस रहेगी और 5 साल तक सब लोग फ्री चलेंगे, वैसा नहीं होगा। ये कुछ दिनों का है, और ये कुछ दिनों बाद ही बंद हो जाएगा। मोदी सरकार ऐसी है कि हाँ जो है वो लाइफ टाइम ही चल रहा है। देखिए अगर आप गाँव में जाएंगे, गाँव में मोदी ने, जैसे कि हमें यहाँ का तो मुझे नहीं पता, लेकिन यूपी में जो किसान लोग हैं उनको 6,000 रुपये देती है वो, एक हर 2-2, 3-3 हज़ार रुपये उनके अकाउंट में आते रहते हैं। प्लस एक अपना क्या रख लो, आयुष्मान कार्ड रख लो। आयुष्मान कार्ड से मैंने मेरे गांव के लोगों को काफ़ी को देखा है कि जो लोग उनकी कैपेसिटी इतनी नहीं है कि वो कहीं अच्छा इलाज करा पाएँ, वो लोग भी अब अच्छे हॉस्पिटलों में एडमिट होकर और अपना अच्छा इलाज करा रहे हैं, वो भी किस पे, एक आयुष्मान कार्ड पे 5 लाख तक का है। तो वो एक काफ़ी बेनिफिट ऐसे हैं कि जिससे आधे तो हम जानते हैं और आधे हम नहीं भी जानते हैं। गवर्नमेंट इतनी है, क्योंकि हमारे जो
यूज़ होने वाले हैं वो जानते हैं, जो हमारे यूज़ होने वाले नहीं है उसके लिए हम नहीं देखते हैं। तो काफ़ी है, और मोदी सरकार, और जाहिर सी बात है अभी और 5 साल आएगी तो फिर डेवलप चलता ही रहेगा। थैंक यू। आप किधर से आया भैया? हम बंगाल का है, बंगाल, पश्चिम बंगाल। पश्चिम बंगाल। पश्चिम बंगाल में ममता दीदी कैसा है? ठीक है, बहुत बढ़िया, दो बहुत बढ़िया। दो बहुत बड़ी है। आप वोट किधर है, तेलंगाना और पश्चिम बंगाल? नहीं, पश्चिम बंगाल का है। हाँ। हम यही रहता हूँ मलकाजगिरी के बगल में, जो काम चल रहा है। ओके मिस्त्री हूँ, राजमिस्त्री हूँ। ओके। आपकी संदेश कली का क्या होना मालूम है? नहीं, मालूम हमको नहीं है। हमारा जो पश्चिम बंगाल का जो दीदी है, ममता दीदी, वो उसको हम चाहता हूँ। और जो यहाँ का जो हमारा मुख्य प्रधानमंत्री नहीं आ रहा है, उसको देखने के लिए मैंने आया। आप वोट प्रधानमंत्री की देते, दीदी वाला पार्टी की देते? नहीं, हम तो पश्चिम बंगाल में जो हमारा वहाँ इलेक्शन है, तो हम तो दीदी को देंगे। नहीं, ये वो लोकसभा इलेक्शंस है, नहीं असेंबली का इलेक्शंस नहीं है, लोकसभा की इलेक्शंस है। लोकसभा इलेक्शंस में आप एनडीए और इंडी कूटमी कौन की मदद करता? देखो, जो आगे जो आएगा उसी में करेंगे मैम। हमको अभी डिसीजन कोई कुछ नहीं लिया है। मैंने अभी कुछ नहीं लिया है। जो हमारा प्रधानमंत्री ने, उसको देखने के लिए मैं बैठा हूँ। अभी काफ़ी 1 घंटा हो गया मैंने। किधर से आप आया? कितना किलोमीटर से आए? यहाँ से 2 किलोमीटर। 2 किलोमीटर से। आपका नाम सर? తెలుగు? నమస్తే అండి. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఈసీఐలో ఉంటాము. ఈసీఐ ఇక్కడికి ఓకే. 15 కిలోమీటర్. ఎన్ని కిలోమీటర్లు నడిచి వచ్చారు? నడవలేదు మేడం, 15 కిలోమీటర్. ఓకే. ఎందుకు వచ్చారు? प्रधानमंत्री చూస్తానికి మేడం. बहुत अच्छा प्रधानमंत्री है, बहुत अच्छा काम कर रहा है, मेरे को बहुत खुशी है. ఇక్కడ నుంచి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ఈటల రాజేందర్ మీద మీ అభిప్రాయం ఏంటి? గెలుస్తాడు అనుకుంటున్నారా? 100% గెలుస్తాడు. ఎలా గెలుస్తాడు? ఆయన లోకల్ కాదు కదా, ఇక్కడ మల్లారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా ఉన్నారు కదా. అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన కాన్స్టిట్యూయెంట్, ఎలా గెలుస్తాడు అసలు ఈటల రాజేందర్? 100% గెలుస్తాడు మేడం. ఎందుకంటే ఇక్కడ ప్రధానమంత్రి పనులు అట్లా ఉన్నాయి, అంత మంచిగా చేశాడు మేడం. ఇక్కడ అంటే లోకల్ ఎవరైనా కానీ మనకు కనబడేది మోదీ అంటారు. మోదీ, బీజేపీ అంతే. రైట్. చూస్తున్నాం కదా, ఏదైతే బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా ఉందో అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత నాయకుడు ఎవరు అనేది ముఖ్యం కాదు, ఇక్కడ మోదీ మాత్రమే ముఖ్యం, మోదీని చూసి మాత్రమే ఓటేస్తారన్నది ఇక్కడ ప్రజాభిప్రాయం తీసుకునే టైంలో కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొంతమంది ఈటల రాజేందర్కి వేస్తాము అని చెప్పినప్పటికీ మరికొంతమంది ఇక్కడ అభ్యర్థి అనేది మాకు అనవసరం, మాకు అనిపిస్తుంది మోడీ మాత్రమే అని 15 కిలోమీటర్లు 18 కిలోమీటర్ల నుంచి కూడా ఇప్పుడు యాక్చువల్లీ 2:50 అయింది. అంటే 1 అవర్ బిఫోర్, అంటే 5 o'clockకి మోదీ ఇక్కడ ర్యాలీ ఉంటే వీళ్ళు 1 o'clock కల్లా ఇక్కడ చేరుకున్నారు. కారణం ఏంటి అంటే, ముందు వస్తే మోదీని ఎక్కువ చూడగలుగుతాం వెనక్కి వెళ్ళిపోకుండా అని. అంటే మోదీ చరిష్మా అనేది దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్ నుంచి మోదీని చూడడానికి వచ్చారా? మా అత్తమ్మల ఇంటికి వచ్చాను, ఇక్కడ వస్తుందంటే ఇవాళ ఈరోజు చూసుకొని మళ్ళీ ఈరోజు నైట్ 7:30 అని 8 కల్లా వెళ్ళిపోతాం. అంటే మోదీ వస్తున్నారనే ఉంటున్నారా, లేకుంటే ఇవాళ ఉండాలనే ప్లాన్ ఉందా? మ్యామ్, యాక్చువల్లీ వచ్చినైతే నేను మోడీ కోసం వచ్చిన. ఎందుకంటే ఆయన చేసినంత మంచి పనులు ఎవ్వరు చేయరు. ఆయన అయోధ్యలో రామ మందిరం కట్టించడం కానీ, హిందుత్వం కానీ, ఏదైనా కూడా బీజేపీ ఉంటేనే గెలిస్తే ఏదైనా. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఉన్న 17 సీట్లు 17 గెలవకపోతే మనం అభివృద్ధి చేసుకోలేము, కాబట్టి కాంగ్రెస్కి ఓటేయండి అని అంటున్నాడు. మ్యామ్, అంత అభివృద్ధి చెందుతా అనుకుంటే మళ్ళీ ఓన్లీ హైదరాబాద్ మధ్య బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? చుట్టుపక్కలనే వచ్చింది, మళ్ళీ హైదరాబాద్లో ఎందుకు రాలేదు కదా? పాయింటే కదా. అంతా అలా ఎంపీగా గెలిచిండు రేవంత్ రెడ్డి, మళ్ళీ ఇక్కడ ఎందుకు గెలవాలి? మళ్ళీ అదంతా నడుస్తాగానే ఏదో ఇప్పుడు వచ్చిండు రేవంత్ రెడ్డి, మళ్ళీ రాడు. ఇక అంత చెప్పినాగా, మళ్ళీ రాడు. మళ్ళీ వస్తే మాత్రం టీఆర్ఎస్ వస్తే, లేకుంటే బీఆర్ఎస్. కాంగ్రెస్ అయితే రాదు. బీఆర్ఎస్ ఆర్ బీజేపీ అంటే బీజేపీ ఎంపీగా ఇప్పుడు ఇక్కడ నుంచి మిగతా గెలుస్తారు. ఒక వేలోకి వెళ్ళి రాకుంటే తెలంగాణ మటుకు కేసీఆర్ ఉంటే కొంచెం బాగానే చేస్తాడు. ఎందుకంటే చేసిండు, కొంచెం తిన్నా చేసినా కూడా కేసీఆర్ చేసిండు. కానీ బీజేపీ వస్తుందంటే హిందుత్వానికి బాగుంటాయని నా అభిప్రాయం. నిజామాబాద్లో ఎట్లుంది పరిస్థితి? నిజామాబాద్లో బాగానే ఉంది. ఇప్పుడు మాకు ధర్మపురి అరవింద్ అన్న బాగానే ఉంది. హిందుత్వం గురించి అయినా ఏమైనా అయినా కూడా ఏమైనా చెప్పాగానే ఇట్లా స్పాట్లు వచ్చేస్తారు. ఏమో ధర్మపురి అరవింద్ ప్రజలకు అందుబాటులో ఉండడానికి కొన్ని ఛానల్స్ చేస్తున్నాయి కదా. అది అప్పుడు మేడం బీజేపీలో జాయిన్ అయినాక అన్నది వేరే ఉంది. ఇప్పుడు ఎంతకైనా మన బీజేపీలో అరవింద్ అన్న ఎట్లుందంటే, అన్న ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే స్పాట్లో ఆయన రాకుండా వాళ్ళ మనుషులైనా పంపిస్తారు, కార్యకర్తలైనా వస్తారు, కానీ వస్తారు. బాగుంది. నాయకుడు ఎవరైనా బీజేపీలో చేరితే మారాల్సిందే అంటారు. ఫస్ట్ చూసేది మోడీని చూసినాకనే బీజేపీ నుంచి ఎవరైనా వస్తారు. ఆయన అండ చూసుకునే కదా బీజేపీలో. అరే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇంట్లోకి జంప్ అవుతారు ఎందుకు? అరే మోడీ ద్వారా చూసింది కాబట్టి, అరే పైన ఉన్నారు వాళ్ళని చూసే మనకు ఓట్లేస్తారు, అంతే కదా. మోదీ
చాలు మోదీని చూసే ఓట్లు. ఈరోజు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారన్నా కూడా క్యాండిడేట్స్ మోదీని చూసి మాత్రమే. మోదీ ప్రభావం అలా ఉందని చెప్తున్నారు. మీరంతా కూడా మోదీ సభకేనండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబర్పేట అంబర్పేట. అన్న ఎక్కడి నుంచి వస్తున్నావు? అంబర్పేట. ఎలా ఉంది మొత్తం ఏరియా? మొత్తము మోడీ ప్రవాహమే ఉంది ఇక్కడ మొత్తం. ఈటల రాజేందర్ది ఎట్లుంది? ఈటల రాజేందర్ తను తప్పక అతను గెలుస్తాడు. అతను బీజేపీకి ఎంతో చేయాలనుకుంటుండు మన తెలంగాణలో కూడా. అందుకనే అతను గెలిచిందనుకో ఇంకా మనకు తెలంగాణలో బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ 10 సీట్లన్నా సంపాదిస్తే మన తెలంగాణల పైన కూడా మోడీ గారు ఇంకా ఏమైనా ఎక్కువ మనకు డెవలప్మెంట్ అనేది చేస్తుంటాడు. కాదు, అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తారు? ఇది సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న లోక్సభ సెగ్మెంట్. ఇక్కడ ఈటల రాజేందర్ అంత ఈజీగా గెలవనిస్తాడా రేవంత్? గెలవనిస్తాడంటే ఇప్పుడు పదవి అనేది ప్రజలు ఇచ్చే ఓటు హక్కు పైన ఉంటుంది. కేసీఆర్ కూడా అదే ధీమాలో ఉండే, ఏమైంది ఈరోజు తారుమారైంది. ఇది కూడా అతను కూడా ధీమాలో ఉంటే అతను సీఎం అయినాక ఇంకా అతనికి సంబంధం లేదు. అది ఎవరి ధీమా వారికి ఉంటుంది. ఎవరి ఓటు హక్కు ఎలా పడాలో అలా పడుతుంది. ఎవరు గెలవాలో వాళ్ళు గెలుస్తారు. కేసీఆర్ చెప్తుండే కదా, నాకు తెలంగాణ ప్రజలకు నా మీద ప్రేమ పోలేదు, ఇంకా నా మీద ప్రేమ ఉంది, ఏదో చిన్న తప్పు చేసిండ్రు తెలంగాణ ప్రజలు అంటారు. మీరేమంటారు? చేసిండ్రు అంటే చేసిండ్రు. వాళ్ళు కూడా కుటుంబ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు గమనించినారు కాబట్టి కొద్దిగా 2 సార్లు వేసినారు. 10 ఏళ్ళు చేసిండు. ఇక కొత్త వైభవం కొత్త నాయకుడు కావాలనుకున్నారు, గెలిపించారు. రాహుల్ గాంధీ వర్సెస్ ప్రధానమంత్రి మోదీ, ఎవరి నాయకత్వం అయితే దేశం సుభిక్షంగా ఉంటుంది అనుకుంటున్నారు? మన దేశం భారతదేశం. ఇన్ని దేశాలలో హిందూ దేశం ఒకే ఒక భారతదేశం. అది మనకు హిందూ దేశంగా ఉండాలంటే మోడీ గారే ఉండాలి. హిందూగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ అంటే దేశం సుభిక్ష ఉండాలి అని అంటే మాత్రం మోదీ గవర్నమెంటే ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. చాలా ఏరియాల నుంచి మనందరికీ తెలుసు మల్కజ్గిరి లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే ప్రజలందరూ కూడా ఒకటే మాట, ఇక్కడ ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు పోటీ చేస్తున్నారు అన్నది కాదు, ఖచ్చితంగా ఇక్కడ మాకు కనిపిస్తుంది మాత్రం మోదీయే. మోదీని ఈసారి మల్కజ్గిరికి సెగ్మెంట్ గెలిచి మోదీకి బహుమతిగా ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఈటల రాజేందర్ గురించి మాట్లాడితే, ఈటల రాజేందర్ తెలంగాణ బిడ్డ అయినప్పుడు మల్కజ్గిరిలో నాన్ లోకల్ ఎలా అవుతాడు అనేవాడు మూర్ఖుడు. కుక్కలు చాలా మాట్లాడుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈటల రాజేందర్ ఖచ్చితంగా గెలుస్తాడు. గెలవడమే కాదు, ఈటల రాజేందర్ గెలుపు అనేది మల్కజ్గిరి చరిత్రలో మార్చేస్తోంది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ మల్కజ్గిరిలో గెలిచింది లేదు. ఈటల రాజేందర్ గెలుపుతో అది చరిత్ర లిఖిస్తుంది అని ఇక్కడ చాలా మంది స్థానికులు చెప్తున్నారు. ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. దాదాపు మనం ఇంకా నడవాలి. ఇప్పటికి మేము కూడా 2 కిలోమీటర్స్ నుంచి నడుస్తున్నాం. చూద్దాం ఇది ఎక్కడ అయింది, మిగిలిన వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు మోదీ రావడంతో, అలాగే మల్కజ్గిరి నుంచి ఈటల రాజేందర్ పోటీ గురించి అనేది తెలుసుకుందాం.